ఒత్తిడి కూడా పెంచుతాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నేను కోరుతా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి వరి విషయంలో మీరు ఎలాగూ రైతులకు మోసం చేశారు, మిగతా పంటల సంగతి ఏంది? మీ మేనిఫెస్టోలో చెప్పినట్టు సోయాబీను, కందులు, మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, జొన్నలు ఈ మద్దతు ధర పైన ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీ మౌనం ఎగవేతకు అర్థమా? మీ మౌనం ఏ రకంగా ప్రజలు తీసుకోవాలి? మిగతా పంటలకు కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ వానకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానపు ధర రైతాంగానికి చెల్లించాలని, దీని మీద స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు బట్టి గారి మాటలు వింటే ఒకటైతే అర్థమైపోయింది, ఇవి బట్టి గారి మాటలన్నీ వట్టి మాటలని, బోనస్ అంతా బోగస్ అయిందని మాత్రం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతూ ఉంది. ఇదే విషయం ఓట్లు డబ్బలు పడక ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పుదురు. ఎప్పుడు చెప్పిండ్రు? సావు కబురు సల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారే చెప్పిండ్రు. డబ్బలు రాత్రి సీల్ అయినాయి, పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవడ్లకి మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పిండ్రు. ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారంలో చెప్పబోతుంది. మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు అయిపోదురు కదా, రైతులు నిర్ణయించుకుందరు కదా, రైతులు సరి అయిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా. అంటే ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. డబ్బల ఓట్లు పడేదాకానేమో వడ్లకు బోనస్ అన్నారు, డబ్బలలో ఓట్లు పడి సీలు పడంగానే సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా? ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2014 నుంచి 2023 వరకు 7,28,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 1,34,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని మేము సేకరించాం. ఇవాళ ఈ ప్రభుత్వం సేకరించింది చూస్తే నిన్నెక్కడో చెప్పారు వాళ్ళు ప్రెస్ మీట్లో, ఇప్పటిదాకా 36 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ కొనుగోలు విధానం సరిగా లేక రైతులు బయటనే అమ్ముకుంటున్నారు. గత సంవత్సరం మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన యాసంగిలో మేము 66 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఇవాళ మీరెంత కొన్నారు? 36 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారు. ఇక మిగిలింది ఎంత? ఆల్రెడీ మే నెలాఖరికి వచ్చాం, ఇంకో 10 రోజులు అయితే వడ్లు అయిపోతాయి రాష్ట్రంలో. మ్యాక్సిమం 10 రోజులు, జూన్ మొదటి వారం దాకా వస్తాయి హైయెస్ట్. ఇప్పటికే సగం సెంటర్లు క్లోజ్ చేశారు రాష్ట్రంలో. అంటే ఇంకో వారం 10 రోజుల్లో మరి ఇంకో 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటారా? కొనరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల పాపం రైతులు మధ్య దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, తక్కువ ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వడ్లు కొనడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత సంవత్సరం 66 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా 36 లక్షలు మాత్రమే వచ్చినాయి. మా అంటే ఇంకో 5-10 లక్షలు వస్తే ఎక్కువ. అంటే మిగతా ధాన్యం అంతా ఎక్కడ పోయినట్టు? మిగతా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేక రోజుల తరబడి ఎదురు చూసి ఈరోజు రైతులు దళార్లకు వడ్లు అమ్ముకునే పరిస్థితి, తక్కువ ధరకే అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇలా ఏ సెంటర్లో పోయినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. తరుగు పెట్టకపోతే మిల్లులలో దించుకుంటలేరు, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ జగిత్యాల నుంచి కూడా ఇందాకనే వార్త వస్తూ ఉండే, 25 రోజుల నుంచి రైతులు జగిత్యాల సెంటర్లో ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పోయిన రైతుల మీద సెంటర్ నిర్వాహకులు, అధికారులు నోటికొచ్చినట్టు రైతులు తిట్టారట. రైతులు బాధపడి ఆర్డీఓకి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ గారు వెళ్ళి ఆ సెంటర్ నిర్వాహకుడి మీద చర్యలు తీసుకున్నారు. అంటే ఏంటి పరిస్థితి? 25 రోజులు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. ఎండకు వానకు, ఎండకు ఎండుతున్నారు రైతులు, వానకు తడుస్తున్నారు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం అంటుంది మేము వడ్లు కొంటున్నాం, సన్నాలు కొంటున్నాం, అన్ని రకాల వడ్లు కొంటున్నాం అంటున్నారు. నాకు ఇప్పుడే మెదక్ నుంచి ముత్తాయికోట గ్రామం, మెదక్ మండలం ముత్తాయికోట గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు. రైతు పేరు ఊలం సాయిలు. ఎల్లబోయిన సత్యనారాయణ,
ఊలం సాయిలు, ఊలం బాలయ్య, శ్రీపతి సాయిలు, దాదాపు 30 మంది రైతులు ఒక దగ్గర ఉండి నాకు ఫోన్ చేసినారు.